బేల మండలంలోని చాందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు విద్య అందరి ద్రాక్షగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల 6 నుంచి 20వ తేదీ వరకు చేపట్టింది. బడీడు పిల్లలను బడికి పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చాందపల్లి బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 153 మందికి గాను 34 మంది విద్యార్థులే ఉన్నారు. అది కూడా స్థానిక విద్యార్థులే ఉన్నారు. గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పించి పాఠశాలలో విద్యార్థుల హాజరు పెరిగేలా చూడాలని, కానీ ఉపాధ్యాయులు చొరవ చూపిస్తూ ఉండడం లేదని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు లేక పాఠశాలలో పశువులు సంచరిస్తున్నాయి. చాందపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మొత్తంగా 12 మంది ఉపాధ్యాయులు ఉండగా ఉదయం ప్రార్థన సమయంలో కేవలం 3 ఉపాధ్యాయులు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ముఖ్యంగా గిరిజన పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా జరుగుతుందని ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక చాందపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు సమయ పాలన కూడా పాటించడం లేదని ఆ గ్రామ మాజీ సర్పంచ్ కోరంగే జంగ్షావ్ అన్నారు. ఇక ఒక పక్క పాఠశాల విద్యార్థులు లేక పశువులు సంచరిస్తూ ఉంటే మరో పక్క ఉపాధ్యాయులు రాకపోవడం శోచనీయమంటున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఆశ్రమ ఉన్నత పాఠశాల గర్ల్స్ హై స్కూల్లో స్టార్ట్ అయ్యి 24 రోజులు కావస్తుంది. ఎందుకంటే మేము ఏజెన్సీ ఏరియాలో ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉన్నట్టుగా చాలా సంతోషం. ఎందుకంటే ఇదివరదాకా దగ్గర స్ట్రెంత్ 200 పైన విద్యార్థులు ఉండేటప్పుడు చాలా బాగా ఉంటుండే. 24 రోజులు అయినా కూడా ఒక విద్యార్థులు కూడా రాలేకపోతున్నారు. దీనికి కారణం ఎవరు? అధికారుల, మరి ప్రధాన ఉపాధ్యాయుల. మరి చాందపల్లి స్కూల్లో, మన బేల మండల్ చాందపల్లి స్కూల్లో గర్ల్స్ స్కూల్, మరి ఇక్కడ బడి బాటని కార్యక్రమం ఉంది. కానీ ఇప్పటి వరకు ఏ ఉపాధ్యాయుడు ఒక పిల్లలకు బడిలో తీసుకురావడం లేదు. బట్టి ఏదో బడి బాటని వాళ్ళు కాలవ్యాపన చేస్తున్నారు. మరి నిజంగా ఆదివాసి మీద ఇంత ప్రేమ ఉంటే వాళ్లకు తెలియదు. ఇన్ని రోజులు 10-20 రోజులు అవుతున్నది బడి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఒక్క పిల్లని కూడా తీసుకురావడం లేదు. ఎందుకంటే వాళ్ళు బట్టి తిరుగుతున్నారో, మరి వాళ్ళకి చెప్తున్నారో, వాళ్ళు కలుస్తున్నారో లేదో అది కూడా తెలియక మరి బడి బాటని చూడాలి. వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియదు. పాపం వాళ్ళ పని మీద బిజీ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రము బడి బాటని కార్యక్రమం